తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్ కు రాజకీయాల్లో ఉండే హక్కు లేదని మంత్రి నిమ్మ రామనాయుడు విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాల మరమ్మత్తు పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక్క అవకాశం అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ సీఎంగా తొలి రోజు నుంచే రాజధాని విచ్ఛిన్నానికి కుట్రలు పునరుద్ధరించారు. రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఆయన లక్ష్యమని, అటువంటి నీచమైన నాయకులను రాజకీయాల్లో ఉండనీయకూడదని మంత్రి పేర్కొన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా నేడు ఇరిగేషన్ రంగానికి శాపాలుగా మారినటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణే ఈ యొక్క వేదాద్రి లిఫ్ట్. ఇప్పుడే ఉన్నటువంటి రైతు నాయకులు కూడా చెప్పారు, మొన్న 2024 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేదాద్రి లిఫ్ట్ స్కీమ్ ని సందర్శిస్తే కనీసం అడుగు పెట్టడానికి కూడా వీలు లేనటువంటి స్థితిలో ఈ లిఫ్ట్ ని శిథిలావస్థకి తీసుకొచ్చింది అని అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క పాపం శాపంగా వేదాద్రికి ఎట్లా మారిందో మనకి కళ్ళకు కట్టినట్లు మీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మన పార్లమెంటు సభ్యులు మీ అందరికీ మళ్ళీ నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన సొంత ఎంపీ నిధుల నుంచి 33 లక్షల రూపాయలు ఇచ్చి కనీసం ఒక్క మోటార్నైనా బాగు చేసి నీకు ఇవ్వాలనే తలంపుతో శాంక్షన్ ఇచ్చారు. మరి ఏదైతే మోటార్ని కూడా కొత్త మోటార్ని తీసుకొచ్చారు, నీళ్లు ఇచ్చి మోటార్ ఆన్ చేద్దామని ట్రయల్ రన్ కూడా వేశారు. కానీ ఈ లోపల మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ కాపర్ వైర్ మరి థ్రెఫ్ట్ గురైనటువంటి స్థితిలో మళ్ళీ నిలిచిపోయినటువంటి స్థితి. ఈ రకంగా అడుగడుగునా కూడా ఇటువంటి అవాంతరాలను ఎదుర్కొనేటువంటి వేదాంతికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించినటువంటి 4 మోటార్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డలో అల్లూరి సీతారామరాజు 129 జయంతి వేడుకలు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరు సత్యబాబు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనకు, గిరిజనులపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా చిన్న వయసులోనే ఆయన విప్లవ శంఖం పూరించారని అన్నారు. మన్యం ప్రజల హక్కులు, మాతృభూమి విముక్తి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయుడని కొనియాడారు. ఈరోజు స్వతంత్ర సమర యోధులు, విప్లవ వీరుడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నాడు బ్రిటిష్ వారిని ఎదిరించి ఛాతి చూపించి దమ్ముంటే కాల్చుకోమని చెప్పి సవాల్ చేసినటువంటి, చనిపోతానని తెలుసు కూడా, చంపేస్తారని తెలుసు కూడా ముందుకెళ్ళి దమ్ముంటే కాల్చుకోమని చెప్పినటువంటి గొప్ప స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు రెల్లిగడ్డ గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి గారు చూపించినటువంటి స్ఫూర్తి, అల్లూరి గారి ధైర్యం, ఆయన సాహసాలు, ఏదైతే నాడు బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లనే గడగడలాడించి బ్రిటిష్ అధికారులు కళ్ళలో సింహస్వప్నై ఆ రోజు ఉన్నటువంటి గొప్ప సమరయోధుడు, స్వతంత్ర సమరయోధుడు సీతారామరాజు గారు. అందుకే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా అదే స్ఫూర్తితో తిరిగి మళ్ళీ నవభారతాన్ని నిర్మించుకోవటం వల్ల అందరూ ఐకమత్యంగా ముందుకెళ్లాలని, భారతీయులు అంటే ఐకమత్యం అనే విధంగా సాగాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి తరపున, శాసనసభ్యుడిగా నా తరపున, ప్రజల తరపున సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. స్వామివారి నిత్య కళ్యాణంలో 95 జంటలు పాల్గొని కళ్యాణం తిలకించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేవరం అల్లూరి స్మృతివనం వద్ద ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యులని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి.
రాజధానిపై విషయం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ అధినేత జగన్ కు రాజకీయాల్లో ఉండే హక్కు లేదు. నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామనాయుడు. కోనసీమ జిల్లా రెల్లుగడ్డలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. గోవింద నామస్మరణతో మారుమోగిన ద్వారకా తిరుమల. చిన్న వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.